ఇప్పుడు ఫస్ట్ మనం ఒక పొడి తయారు చేసుకుందాం. ఈ పొడి మీరు చేసి పెట్టుకున్నారనుకోండి చాలా విధాలుగా తినొచ్చు. కానీ ఇందులో నేను పచ్చి వెల్లుల్లి కూడా వేస్తున్నా. ఫస్ట్ ఇందులో పుట్నాలు. ఈ పుట్నాల పొడిలో మనం వేరియేషన్స్ ఎన్నో చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం వెల్లుల్లి వేస్తున్నా. అయితే ఈరోజు నేను వేసే దాంట్లో కొంచెం పులుపు వేరే దాంట్లో యాడ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ చేయట్లేదు. కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. ఈ పొడిలో కొంచెం ఉప్పు వేసుకుంటాను, మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే అన్నిట్లో ఉప్పు పడుతుంది కాబట్టి ప్రతిదీ పర్ఫెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా బౌల్లో వేసి బుల్లెట్లో బుర్ర 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 అంటే పొడి రెడీ అయిపోతుంది. ఈ పొడి మీరు తినేటప్పుడు బజ్జీల మీద వేసుకోండి, దోశల మీద వేసుకోండి, ఇలా పక్కన పెట్టి దాని మీద కొంచెం నెయ్యి వేసి ఇడ్లీని కూడా ఇలా అద్దుకొని తింటుంటే నా సామిరంగా అసలు జీవితం అంటే జీవిస్తుంది. ఇలాంటి అద్భుతమైన పొళ్ళల్లో మనం ఈరోజు చేసే ఈ కడప కారం దోశలో ఇది కూడా ఒక పొడి. ఇది ఒక్కటే అవుతుందా? లేదు, ఇంకా మస్తు మస్తు మసాలా ఉంటుంది. నెక్స్ట్ మనం ఒక కారం పేస్ట్. ఈ కారం పేస్ట్ చేయడానికి ఇందులో ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకున్నాం. అలాగే దీంట్లో ఎండు మిరపకాయలని నీళ్ళల్లో నానబెట్టాను. ఇలా నీళ్ళల్లో నానబెట్టడం వల్ల మనకేంటి ఒక పేస్ట్ చట్నీలాగా మనకు తయారవుతుంది. చూడండి, ఈ నానబెట్టిన ఈ ఎండు మిరపకాయలు, మరి దీనికి కొంచెం తేమ కావాలి, అంటే మాయిశ్చర్ కావాలి. పచ్చి ఉల్లిపాయలు వేసి మనం దాంట్లో వేస్తే దాని కిక్ వేరుంటుంది. దీంట్లో ఉల్లిపాయలు వేసేసి ఈ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని మనము ఆ దోశ మీద ఇలా పైన అంటిస్తే నా సామిరంగా కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి ఇందులో కూడా మళ్ళీ లైట్గా వేసుకోండి, ఎక్కువ కాదు. ఉప్పు, ఈ ఉప్పు ఇది కూడా ఎలా ఉండాలంటే దీన్ని కూడా ఇలా చేసుకున్న పేస్ట్ని చాలా వంటల్లో వాడుకోవచ్చు. కొంచెం మిగిలిపోయింది అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం చేసే కూరల్లో లైట్గా వేసేయండి, భలే టేస్ట్ వస్తుంది. కూరలు రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కలిపారు అనుకోండి, ఇంకా మజా వస్తుంది. మీరు ఫ్రెష్ పచ్చళ్ళు చేసుకుంటారు, పచ్చళ్ళల్లో కూడా ఇలాంటి మసాలా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసిన దాన్ని లాస్ట్లో ఇట్లా వేసి స్పూన్తో కలపండి, ఒక స్పెషల్ ఫ్లేవర్ వస్తుంది. కానీ ఈరోజు ఇది వెళ్ళేది మన దోశలో. సో ఈ రెండింటిని పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంతటితో ఆగుతారా? కడప అంటేనే కాంప్లికేటెడ్, మరి కాంప్లికేటెడ్లో కూడా మస్తు మజా రావాలి. అందుకని చెప్పేసి ఈరోజు ముంబై చట్నీ, ఏదైతే పిట్లా అంటారు, రకరకాల పేర్లతో పిలిచి అది పూరితో తినేదాన్ని చెప్పాను కదా. ఒక బండిలో ఉగ్గాని, ఒక పక్కన పూరి, ఒక పక్కన దోశ అమ్ముకునేవాడు. ఆ మూడిట్లో కలిపి ఒక స్పెషల్ కడప కారం దోశ తయారు చేశారు. ఇందులో మనం పూరితోటి ఈ శనగపిండితో చేసే ఆ ముంబై చట్నీ అంటారు, పీట్లా అంటారు కదా, తయారు చేసుకొని అది కూడా దోశ మీద రుద్దుతారు. కానీ దీనికోసం మరి ఆ ముంబై చట్నీ చాలా ఫటాఫట్ ఎలా చేయాలో చూద్దాం. ఓహో, ఎందుకంటే ఈ గానం అనేది ఈ చట్నీ ఉంది కదా, ఉల్లి కారం, దాన్ని ఇలా తీసి ఇలా నాలుక పెట్టుకున్నా, నా నాలుక డ్యాన్స్ చేసింది, నేను కొంచెం డ్యాన్స్ చేస్తున్నా. భలే ఘాటుగా, ఎందుకంటే ఎండుమిరపకాయల్లో ఉన్న ఘాటు సూపర్. కానీ ఆ ఉల్లిపాయ వేసినప్పుడు ఆ ఉల్లిపాయ కన్నీళ్లు తెప్పించే ఇంకో ఘాటు ఉంటుంది. ఆ రెండు కలిసేసరికి ఇది నా సామిరంగా ఒక కిక్ ఇచ్చినట్టు భలే సూపర్గా ఉంది. మరి మన ఈ వెల్లుల్లి పుట్నాలతో కారం ఎంత సూపర్ టేస్ట్ ఇది నిజంగా మనం చాలాసార్లు అంటే ఇది చేసేసి పెట్టేసుకుంటే వేడి అన్నం ఇంత వేసుకొని నెయ్యి వేసుకొని, ఇది ఏం లేదు, వెల్లుల్లి పుట్నాలు కొంచెం ఉప్పు అంతే, ఎంత టేస్టీగా ఉంటుందో. అన్నంతో ఒక ముద్ద తింటే అదిరిపోతుంది. సో రెండు రెడీగా ఉన్నాయి, ఇక్కడ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చేసేది ఈ బాంబే చట్నీ కర్రీ. చాలా ఈజీగా ఫాస్ట్గా చకా చేసేసుకోవచ్చు. దీన్ని చేయడానికి ఫస్ట్ ఈ శనగపిండి ఏదైతే ఉందో ఈ శనగపిండిలో మనం నీళ్లు పోసి పల్సటి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం నీళ్లు పోయండి, దానా లేకుండా దీన్ని కలిపేసుకోండి. డడడా వారేవా, ఇలా ఇప్పుడు చూడండి, దానా లేదు, ఏం లేదు, మనకి పర్ఫెక్ట్ కలిసిపోయింది. ఇందులో మనం నీళ్లు పోసుకొని, ఇది ముఖ్యంగా పూరీలతో పాటు తినడానికి చాలా ఇష్టపడతారు. అయితే ఈ చట్నీ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. మామూలుగా చేసేటప్పుడు టమాటాలు వేస్తారు, కానీ ఈరోజు నేను కొంచెం చింతపండు వేస్తున్నాను. దీనికి తాలింపు మనం ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. ఆ నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం తాలింపు వేసి ఈ నీళ్లు పోసి, ఏది ఈ శనగపిండితో చేసుకున్న ఆ నీళ్లను పోసేసి మనం చక్కగా దీన్ని వేసుకున్నాం అనుకోండి, భలే సూపర్గా ఉంటుంది. ఆవాలు, కడప కారం అంటే మజాక్ అనుకున్నారా, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి.
ఇందులో ఆవాలు వేసి జీలకర్ర, ఆవాలు చిట్పట్లాడగానే మంట తగ్గించేసుకోవచ్చు. శనగపప్పు, మినపగుండ్లు, ఇందులో కరివేపాకు చేత్తో తుంచి వేయండి. చిటపటలాడింది. ఇందులో కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు. ఏంటి ఒట్టి కారమే కాదు, మనకి ఎండుమిరపకాయలు కాదు, మనం ఆ పచ్చిమిరపకాయల కారాన్ని కూడా ఈ విధంగా చేసి ఇప్పుడు ఇందులో పసుపు. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఆ మినపగుండ్లు లైట్గా కలర్ రావాలి. చూడండి, ఇందులో ఈ చింతపండు పులుసు కొంచెం వేసాను. సో ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ చింతపండు పులుసు ఏంటంటే ఆ పచ్చిదనం వెళ్ళిపోవాలి. తర్వాత ఈ సింపుల్ అండ్ ఈజీ ముంబై చట్నీ, దీన్ని ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి కుక్ చేసుకోండి. అంతే, మనకి దోశ మీద వేయడానికి ఈ ముంబై చట్నీ ఎంత టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాల పాటు స్లోగా కుక్ చేయండి. ఆహా, మన చట్నీ రెడీ. అంతే, దీన్ని ఇలా బౌల్లో వేసేసుకుందాం. బ్యూటిఫుల్ చట్నీ. ఐ లవ్ యూ. మనకేంటంటే ఇది చేస్తుంటే దోశతో పాటు ఒక పూరి కూడా వేసుకొని తినాలనిపిస్తుంది. కానీ ఈరోజు కేవలం కడపకారం దోశ. సో దోశతోటి ఇప్పుడు దీన్ని కడపకారం దోశ ఎలా చేయాలో చదువు. మనకి దోశ పిండి రకరకాలుగా చేసుకుంటాం. సాఫ్ట్ దోశ, క్రిస్పీ దోశ, ఏ దోశ కావాలంటే ఆ దోశ మనం వేసేసుకోవచ్చు. పిండి వేసి ఫస్ట్ ఈ దోశ కొంచెం అంత ఆ క్రిస్పీ దోశ స్టైల్లో మనం వేసుకుందాం. దోశ పిండి వేసిన తర్వాత నెక్స్ట్ దీనిపైన కారం వేసే ముందు నూనె వేసుకోండి. నూనె వేసిన తర్వాత మనం ఆ నూనెని చక్కగా స్ప్రెడ్ చేయండి. ఇది ఆ బ్రౌన్ కలర్ రాకముందే మనం కారం, ఇది కిక్యాస్ కారం ఉంది ఫుల్ వేసి దీన్ని ఈ కారాన్ని ప్రతి బైట్లో, ఎందుకంటే ఏ బైటు మిస్ అవ్వకూడదు, ఈవెన్గా స్ప్రెడ్ చేసామా. నెక్స్ట్ ఈ ఘాటుకి కొంచెం ఆ పుల్లదనము, ఒక కమ్మదనము యాడ్ చేయడం కోసం మనకి ఈ పీట్లా బొంబాయి చట్నీ గుర్తుంచుకున్నారు కదా. ఇది స్ట్రీట్ వెండర్స్, వాటి దగ్గర అన్నీ ఉంటాయి, అన్నీ చక్కగా మనం ఇంట్లో కూడా ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముంబై చట్నీ వేసి దీన్ని కూడా మరొకసారి ఇలా స్ప్రెడ్ చేసి కింద దోశ కలర్ వస్తుంది, ఈ పైన మనకి చట్నీ ఆ సాఫ్ట్నెస్ అనమాట. ఇది ముంబై చట్నీ మీకు తెలుసు కదా, ఈ శనగపిండితో చేసాము, అంత పర్ఫెక్ట్. ఇప్పుడు దీనిపైన ఈ పుట్నాల కారం, ఇది ఉగ్గానీలో అన్నిట్లో వేస్తాం కదా, ఆ ఉగ్గానీ కారం లాగా సూపర్. సో పర్ఫెక్ట్. ఆ కలర్ వచ్చి 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 బ్యూటిఫుల్. వావ్, దోశ రెడీ, కడప కారం దోశ రెడీ. చూడండి మన దోశ, ఒక పక్కన ఘాటు చట్నీ, మరో పక్కన మన కారం. అలాగే ఈ ముంబై చట్నీ ఏదైతే ఉందో దాన్ని కూడా పొయ్యిరా బాబు, మంచిగా పోసి పోసి ఫుల్గా తిని ఎంజాయ్ చేయడం. చూడండి, ఎంతో సింపుల్, ఎంతో ఈజీగా, ఎంతో పర్ఫెక్ట్ కడపకారం దోశ. ఇది తింటుంటే నా సామిరంగా ఆ కిక్కు, ఆ మజా, ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్లో చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి ఆ కడప కారం దోశ ఆ ఫీలింగ్ ఇవ్వండి, తింటే అదిరిపోతుంది. ఇంకేం ఆలస్యం, మరి టేస్ట్ చేసేద్దామా. కడప కారం దోశ తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో మన పుట్నాలు, వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసి ఫైన్గా పొడి చేసి పక్కన పెట్టుకోండి. మరో మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర, నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, పచ్చి ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి అది కూడా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం శనగపిండి, నీళ్లు పోసి కలిపి పెట్టుకొని ఒక ప్యాన్ లో తాలింపుకి నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపగుండ్లు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరపకాయలు వేసి కలిపి దాంట్లో పసుపుతో పాటు చింతపండు పులుసు కూడా వేసి కొంచెం కుక్ అయిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఆ శనగపిండి మిశ్రమాన్ని అందులో వేసి ముంబై చట్నీలా దాన్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెనం పైన దోశ వేసి నూనె వేసుకొని కొంచెం కలర్ వస్తున్నప్పుడు దానిపైన ముందుగా చేసుకున్న మన ఎండు మిరపకాయల ఆ పేస్ట్, అలాగే దానిపైన మన శనగపిండితో చేసిన ముంబై చట్నీ, తర్వాత పుట్నాల పొడి చూపించిన విధంగా వేసి వేడి వేడిగా వడ్డించుకుంటే సూపర్ గా ఉంటుంది మన కడప కారం దోశ.